వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హనుమకొండ. ప్రస్తుతం మనము సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాము. మహిళా దినోత్సవం సమీపిస్తున్న వేళ మహిళల యొక్క ఎంపవర్మెంట్, ద రోల్ ఆఫ్ ఏ ఉమెన్ నవేడేస్ ఇన్ ద ప్రెజెంట్ సినారియో అన్న టాపిక్ పై మనతో స్పందించడానికి జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా స్పందించడానికి ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ మేడమ్స్ అందుబాటులో ఉన్నారు. సో అవకాశంలో సగం, అవరిలో సగం, అన్నింటా సగం, జై జనయేత్రి, జై నారీలోకం అంటూ 144 కోట్ల భారతీయులు ముక్త కంఠంతో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్న ఈ సమయాన మరి ఇక్కడ మనతో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉమెన్స్ డే సంబంధించి ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను శ్రీలత, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి చెప్పాలి అంటే, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అసలు స్త్రీయే లేకపోతే సృష్టి లేదు. సో స్త్రీని అందరూ ఆదరించాలి, స్త్రీని అందరూ ఆదరించాలి. అది మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. అమ్మను పూజించాలి, భార్యను ప్రేమించాలి, సోదరిని దీవించాలి. సో ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం దాన్ని దృష్టిలో ఉంచుకొని 2025 ఇయర్ క్యాంపెయిన్ థీమ్ ఈజ్ యాక్సిలరేట్ యాక్షన్. యాక్సిలరేట్ యాక్షన్ అంటే చర్య. సో చర్య అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో స్త్రీ ఏమేమి ఇబ్బందులు పడుతుందో వాటన్నిటికీ ప్రతిచర్యలు జరగాలని, యాక్సిలరేట్ యాక్షన్ అని బ్యారియర్స్ అన్ని అవాయిడ్ చేయడానికి యాక్సిలరేట్ యాక్షన్ తీసుకున్నారు. సో అసలు మనము ప్రతి స్త్రీ ఒక చిరునవ్వుతోటే ప్రతి అడుగు స్టార్ట్ చేస్తుంది. సో మనం అందరము ఒక రాకింగ్ స్టార్స్ కాదు, మహిళలందరూ ఒక స్మైలింగ్ స్టార్స్. సో మహిళ అనే పదంలో ఉంది. సో ఎం అంటే మల్టీ టాలెంటెడ్, ఏ అంటే అంబిషియస్, హెచ్ అంటే హ్యూమరస్. సో ప్రతిదాన్ని మనం ఒక నవ్వుతోనే స్టార్ట్ చేస్తాము. ఏ అంటే అంబిషియస్, హెచ్ అంటే హ్యూమరస్, ఐ అంటే ఇన్స్పైరబుల్, ఎల్ అంటే లవ్, ఏ అంటే ఆసమ్. సో మన పేరులోనే, మహిళ అనే పేరులోనే మనకుంది. సో ప్రతి దాన్ని మనం ఒక నవ్వుతో ప్రతి అడుగు స్టార్ట్ చేసి ప్రతి మల్టీ టాస్కింగ్ ఫుల్ఫిల్ చేయాలి. ప్రతి సంవత్సరం మనం ప్రతి ఆర్గనైజేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ స్త్రీకి మాత్రం స్వాతంత్రం రాలేదనే చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల క్రితము హైదరాబాద్లో జరిగిన సంఘటనలు, 2 శిరీష ఆత్మహత్యలు, అవన్నీ చూసుకుంటే స్త్రీ అనేది చాలా అసలు బయటికి యూట్యూబ్లో రావట్లేదు, కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ముఖ్యంగా హైదరాబాద్లోనే చాలామంది చాలా అవస్థలు పడుతున్నారు. సో విద్యార్థులే కావచ్చు, స్త్రీలు. కాబట్టి ప్రతి స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు చేసే పనిలో, వాళ్ళ ఉద్యోగరీత్యా, వాళ్ళు చేస్తున్న ఆర్గనైజేషన్లో చాలా జాగ్రత్తగా ఉండి మంచిగా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకెంతో మంది ప్రెసిడెంట్తో సహా మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కావచ్చు. సో వీళ్ళందరూ ఎంతోమంది మహిళలు చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. సో ప్రతి మహిళకు ఫస్ట్ విద్య నుంచే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి మహిళ విద్యను అభ్యసించాలి. విద్యతోటే అన్నీ మనకి సమకూర్చుతాయి. సో విద్య ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళని ప్రోత్సహించేటట్టు మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. తర్వాత గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళను ఫస్ట్ చదువుకునేటట్టు చేసి వాళ్ళకు ప్రతి దానిలో సపోర్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను.